ఇది 3వ సంవత్సరం అనుకుంటా. థర్డ్ ఇయరా? థర్డ్ ఇయర్. మొత్తానికి తాను ఒక యజ్ఞం తలపెట్టి ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత ఓపికతో 4 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాడు. కళాకారులుగా బతకడం ఒక పద్ధతి, సమాజానికి సేవ చేసేటువంటి ఒకలాభరణం గారిలాగా జీవించడం ఓ పద్ధతి. కానీ సమాజంలో ఉన్న అనేక రంగాల్లో పనిచేస్తున్న ఒక డాక్టర్ కావచ్చు, ఒక రైటర్ కావచ్చు, అనేక రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళని ఏ స్వార్థం లేకుండా ప్రేమతో వెలుగులో ఉన్న వాళ్ళని వెలుగులోకి తీసుకురావడం ఈ కార్యక్రమం. వీఆర్ ఆల్ ఇన్ లైట్. వెలుగులో ఉన్న వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చి వేదిక మీద తీసుకొచ్చి, ఇప్పుడు మాణిక్ ఉన్నాడు, నాకన్నా సీనియర్, తను సినిమాలో చాలా సీనియర్ నాకన్నా. ఆయన బాగా విస్తృతంగా చేస్తున్న సమయంలో అప్పుడప్పుడే మేము సినిమాలోకి అడుగు పెట్టినాం. అప్పటి నుంచి మమ్మల్ని చూస్తున్నటువంటి సోదరుడు. ఇలా అందరినీ తీసుకొచ్చి ఇలా సన్మానించడం అనేది అదొక హృదయం లోపల ఎప్పుడు పుట్టిందో ఏమో ఈ సంజోష్కి. ఈ జోష్ ఎప్పుడు పుట్టిందో తెలియదు, కానీ చాలా ఓపికతో పెద్దలందరినీ పిలవాలని, పెద్దలందరితో తను ఈ సమాజ కార్యక్రమంలో ఒక దీపం వెలిగించాలి, తానే వెలుగై వ్యాపించాలి. ఇట్లాంటి వాటికే ఉంటుంది. సంజోష్ని తిట్టుకోవాలి ఇప్పుడు నేను జనరల్గా 9:30గా వస్తుంది, కానీ తన ఓపిక వహిస్తూ మమ్మల్ని కూడా ఓపికతో కూర్చోబెట్టాడు ఇక్కడ. ఏదేమైనా నువ్వు చేస్తున్న కార్యక్రమానికి పెద్దలతో పాటు, ప్రేక్షకులతో పాటు ప్రజలందరూ నీకు ఆశీర్వాదం తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సంజోష్. మరొకసారి మీ అందరికి నమస్కారం. అందరికి నమస్కారం. ఆమె ఓపికతో కూర్చున్నామని చెబుతుంది, కానీ మరి ఆ ఓపికకు సహనం లేని పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో నేను చూడదలుచుకోలేదు. ఇలాంటి కార్యక్రమంలో మన తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప రచయిత, కవి, అనేకమైన పాటలను ఆయన కలం నుండి జాలువారినటువంటి పాటలు ప్రతినిత్యం మనం వీణుల విందుగా వింటూనే ఉన్నాం. అలాంటి గొప్ప సాహితీమూర్తి అయినటువంటి సుద్దాల అశోక్ తేజ గారు వారు రావడం చాలా సంతోషం. సంజోష్ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆయన పేరులో జోష్ ఉంది, ఆయన సంజోష్. ఆ విధంగానే మాణిక్ గారు, హరికుమార్ గారు, మా మిత్రుడు గోల్డ్ వెళ్ళిపోయిన గోల్డ్, పెద్ద ఉస్మాన్ అలీ ఖాన్ గారు, పెద్దలందరూ గుప్తా గారు, వేద గారు, అన్నింటికి మించి ఈరోజు ఈ కార్యక్రమంలో ఒక ప్రత్యేకత, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మనం అందరం గమనించాలి హిమబిందు చేబ్రోలు. ఇంతకుముందు రజనీ మాట్లాడుతూ మీ పేరు మీరు చెప్పుకోండి అని చెప్పి అంది. ఆ విధంగానే మీ గురించి మీరు పరిచయం చేసుకోమని రజనీ అంది. పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఉన్న సామాన్యమైన వ్యక్తి కాదు హిమబిందు చేబ్రోలు. హ్యూస్టన్లో మెథడిస్ట్ హాస్పిటల్లో ఒక విభాగానికి అధిపతిగా పనిచేస్తున్నది అమ్మాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి మన తెలుగు బిడ్డ. చిన్నప్పుడు వినేవాళ్ళం రామారావు గారు, ఎన్టీ రామారావు గారు హృద్రోగ శస్త్రచికిత్స చేసుకోవడానికి హ్యూస్టన్ వెళ్ళారని, మెథడిస్ట్ హాస్పిటల్లో చేసుకున్నారని, ఏఎన్ఆర్ చేసుకున్నారని వినేవాళ్ళం. ఈ మధ్యకాలంలో క్లింటన్ కానీ లేకపోతే జార్జ్ బుష్ కానీ ఏ దేశానికి సంబంధించిన దేశాధ్యక్షులైనా ప్రముఖులైనా హృద్రోగానికి సంబంధించినటువంటి శస్త్రచికిత్సలు మెథడిస్ట్ హాస్పిటల్లో చేసుకుంటారు. అంత ప్రాశస్త్యం కలిగినటువంటి హాస్పిటల్లో మన తెలుగు బిడ్డ, ఇక్కడే మన కళ్ళ ముందు ఉన్నటువంటి చేబ్రోలు రామారావు గారి, శశిబాల గారి గారాల పట్టిగా చదువుకుంటున్నప్పటి నుండే తనదైనటువంటి ప్రతిభ, ఎప్పుడూ ఉత్తమమైనటువంటి మార్కులు సాధించి ఒక కసి, ఒక కృషి, ఒక పట్టుదలతో ఇవాళ హిమబిందు తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప బిడ్డగా ఎదిగిందని చెప్పి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. అలాంటి ఉత్తమ డాక్టర్కి ఇవాళ మా సంజోష్ పురస్కారం ఇవ్వాలని చెప్పి ఆహ్వానించడం, 5 సంవత్సరాల తర్వాత అనుకోకుండా అమ్మాయి తల్లిదండ్రులను కలుద్దామని వస్తే ఈ సమయం కలిసి వచ్చినటువంటి నేపథ్యంలో హిమబిందును మనస్ఫూర్తిగా అభినందించే అవకాశం రావడం మేము చాలా సంతోషపడతా ఉన్నాం. సుద్దాల అశోక్ అన్న, నేను, వేదిక మీద ఉన్న పెద్దలందరం అనేక కార్యక్రమాల్లో పాల్గొంటుంటాం, కానీ కొన్ని కార్యక్రమాలకు చాలా బలీయమైనటువంటి అంశాలు తోడై ఉంటాయి. సాధారణంగా సంజోష్ మీద ప్రేమతో నేను లేను, దయచేసి ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నా. మా హిమబిందుకు సన్మానం చేయాలి కాబట్టి ఇంతసేపు కూర్చున్నా, లేకపోతే టైం చూసుకుని అప్పుడే పోయటం నేను. అది ఇవాళ సంజోష్ ఆ విషయంలో ఫలవంతం అయ్యాడు. ఏదేమైనా ఒక కృషితో, ఒక కసితో, ఒక పట్టుదలతో ఏదో సాధించాలన్న తపన కనుక ఉంటే సాధించలేనిది ఏమీ లేదని చెప్పి నిరూపించుకున్నటువంటి హిమబిందుకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా నేను వేడుకుంటూ, వేదిక మీద అందరూ ఉద్దండులే, అన్నిటికన్నా ముఖ్యంగా మా సుద్దాల అశోక్ తేజన్న ఇవాళ ఏ వేదిక మీదైనా పాడే పాటలన్నీ అన్నవే. ఒకనాడు ఉపాధ్యాయుడిగా సాదాసీదా జీవితం గడుపుతూ ఏదో కవిగా ఉన్నటువంటి వ్యక్తి సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత
ఒక అప్రతిహతమైనటువంటి శక్తిగా మారి ఇవాళ మనం అందరం గర్వపడే వ్యక్తిగా ఇంత సామాన్యంగా కూర్చున్నాడంటే ఇది మామూలు విషయం కాదు. ఇదొక రకమైన ప్రతిభ, అదొక రకమైన ప్రతిభ. ఇద్దరు ప్రతిభావంతుల మధ్య ఏదో మాట్లాడే ప్రతిభ ఉందో లేదో నాకు తెలియదు, కానీ మాట్లాడే అవకాశం రావడం నిజంగా సంతోషపడతా ఉన్నాను. ఆ విధంగానే వేదిక కింద చాలా మంది పెద్దలు ఉన్నారు. మా అక్కినేని గారు ఉన్నారు, కాంతికృష్ణ గారు ఉన్నారు, ఓంకార్ రాజు గారు ఉన్నారు, స్వర కళ్యాణి గారు ఉన్నారు, చాలా మంది కనిపిస్తున్నారు. అక్కినేని గారి మాతృశ్రీ ఉన్నారు, వారి సతీమణి ఉన్నారు. ఇంతమంది వచ్చి ఈ వేదికకు నిండుదనాన్ని తీసుకొచ్చి, ఆ విధంగానే చాలా మంది నాకు తెలిసినంత వరకు అయితే బిందును అభినందించడానికి వచ్చిన వాళ్ళ లెక్కనే కనిపిస్తున్నాయి నాకు చూడబోతే. నిజంగా కూడా ఆమె ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ వచ్చిన సందర్భంలో మాత్రం ఈ సన్మానమో సత్కారమో నంది, బంగారు నందేనా సంజోష్ ఇచ్చేటటువంటి అవకాశం మాకు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మిత్రుడు చిరంజీవి పట్టుబట్టి అన్న రావాలని చెప్పి నన్ను పిలవడం, ఆ విధంగానే మా మిత్రుడు ప్రీతం రావాలని చెప్పి కోరడం, ఏదేమైనా ఒక నిండుతనాన్ని ఇచ్చినటువంటి సభ, జోష్ అనేటువంటి సంస్థ ద్వారా సంజోష్ చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తూ, అమ్మాయి రజని అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం. ఈ సమావేశం ఇంత చక్కగా జరగడానికి ఆహ్లాదమయకరమైనటువంటి భాషతో ఈ కార్యక్రమానికి నిండుదనం ఇచ్చినటువంటి రజని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎందరో మహానుభావులు వారి వారి రంగంలో చేస్తున్నటువంటి కృషి అనిర్వచనీయమైనది. అలాంటి ఈ సభకు నేను వచ్చేటటువంటి అవకాశం నాకు రావడం, 2 మాటలు మాట్లాడేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి సంజోషి గారికి, ఇంత ప్రేమగా ఇంకా మా అసహనాన్ని పరీక్షించకయ్యా అని చెప్పి ప్రేమతో చూస్తున్నటువంటి మీ అందరికీ, మా అన్న సుద్దాల అశోక్ తేజన్నకు మరొక మారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక పురస్కారం ఇచ్చేటటువంటి సంస్థలు చాలా ఉంటాయి, కానీ ఆ పురస్కారం తీసుకునేటటువంటి వ్యక్తి కూడా గొప్పదై ఉంటే ఎట్లా ఉంటుందో ఈ సభకు హిమబిందు నిండుదనాన్ని ఇచ్చిందని చెప్పి మరొక్క మారు హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ సెలవు. జై హింద్. మా రజని వెంటనే ఈ యొక్క పురస్కారాల కార్యక్రమాన్ని ఆరంభించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఏం కలిసిన ఆప్యాయత, అనురాగం, ప్రేమ తప్ప ఆయనకు ఏమీ తెలియదు. అలాగే అన్న ఒకలాపురం గారు, ఆయన ఎక్కడున్నా ఏమున్నా మాణిక్ 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 అని ప్రేమతో పిలుస్తారు. ఆ ప్రేమలో రత్నాలు రాస్తున్నట్టుగా ఉంటుంది, నాకు అది ఆనందం. అలాగే ఈరోజు అవార్డు తీసుకోబోతున్న హిమబిందు గారు, మిగతా కళాకారులు, మరి అలాగే హరి గారు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక ముందున్న ప్రేక్షక దేవుళ్ళు, కళాకారులు, మిత్రులు, మమ్మల్ని అందరినీ, నేడు అవార్డు తీసుకోబోతున్న కళాకారులను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రేక్షక దేవుళ్లకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మిత్రులారా, 2 ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వడం మానేసి 20 ఏళ్ళు అయిపోయింది. అయితే ఆ అవార్డులను ఈరోజు ప్రైవేట్ సంస్థలు ముందుకొచ్చి ఇస్తున్నవి. అందులో మన సంజోష్ గారు ప్రథమ స్థానంలో ఉంటారని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. కళాకారులను అభినందించడంలో అతనికి తోడుగా ఉన్న డైరెక్టర్ కాబోయే ప్రీతం గారు, నిర్మాతగా ముందుకు రాబోతున్న చిరంజీవి గారు, వీళ్ళు ఈరోజు ఈ సభ ఏర్పాటు చేసి అందరినీ ప్రోత్సహిస్తూ ఒక సినిమా తీయబోతున్న పునాదిగా ఈ అవార్డులు ఇచ్చి అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ ఎంకరేజ్మెంట్ ప్రతి సంవత్సరం నిజమైన కళాకారులకు అందరికి ఇవ్వాలని, వాళ్ళ మనసు ఆనందాల ఆశీర్వాదాన్ని మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంతకుముందు ఇక్కడ డ్యాన్స్ చేసిన చిన్నారులను ఆశీర్వదిస్తూ ఇంకా అభివృద్ధిలోకి రావాలని చెప్తూ, ఆ డ్యాన్స్ మాస్టర్లు కూడా అభివృద్ధిలోకి రావాలని ఆశీర్వదిస్తూ, సినిమా ఇండస్ట్రీ ఒక సముద్రం లాంటిది, ఎంతమంది వచ్చినా ఇంకా 10 మంది తక్కువ పడతారు ఇక్కడ. అందులో నుంచి కష్టపడి పైకి వచ్చే మణిరత్నాలు కొన్నే ఉంటాయి. ఆ రత్నాల కోసం మనం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉందాము. ప్రపంచ ప్రఖ్యాతిగా ఈరోజు ప్రథమ స్థానానికి మన ఆస్కార్ అవార్డు తీసుకొని మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పోయినందుకు మనమందరం ఒకసారి గర్వపడి చప్పట్ల ద్వారా అందరిని అభినందిస్తాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు, సంజోష్ గారికి, మిగతా ఈ టీం మెంబర్స్కి, మరి యాంకర్ రజని గారు ఒక జింకలాగా అక్కడ ఇక్కడ ఉరుకుతూ అందరిని అది చేస్తూ మన అందరికన్నా ఎక్కువగా శ్రమిస్తూ ఈ ప్రోగ్రామ్ని దండగా అనుకున్న ఈ ప్రోగ్రామ్ని పండగ చేసి చూపిస్తున్నారు ఆవిడ. కాబట్టి పండగన మనం భావించి ఈ పండుగలో మనం అందరం పాల్పంచుకున్నందుకు మనం అంతా అదృష్టవంతులుగా భావిస్తూ రజని గారికి, సంజయ్ గారికి, మన చిరంజీవి గారికి, ప్రీతం గారికి నా ధన్యవాదాలు తెలుపుతూ ఈ టీం మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ మీ మాణిక్ బాయ్.
ఇక్కడికి విచ్చేసిన వకలభరణం సార్ గారికి నా యొక్క నమస్కారం. అలాగే మేం పిలవగానే వచ్చిన ది ఇండియన్ బిగ్గెస్ట్ రైటర్, లిరిక్ రైటర్ సుద్దాల అశోక్ తేజ గారికి నా యొక్క నమస్కారం. అలాగే మేం పిలవగానే విచ్చేసిన ఇంతమందికి నా యొక్క ధన్యవాదాలు. సో ఇంతమంది మా కోసం మా అవార్డు తీసుకోవడానికి వచ్చారు, నాకు చాలా చాలా హ్యాపీ. ముందు రోజులలో 100% బాగా చేస్తాను. నేను అనుకున్నది వేరు, ఇక్కడ జరిగింది వేరు. బట్ కొన్ని సో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇలాంటి అవకాశాలు 100% మళ్ళీ చేస్తానని, ఇలాంటి ఎవరైతే టాలెంట్ ఉండి వెనుకబడిపోయారో లేకపోతే అవార్డు ఇచ్చి వాళ్ళకు ఒక రికగ్నైజ్ అనేది తెలియజేస్తానని మా సంస్థ తరపు నుంచి డిఫరెంట్ గా ఎంకరేజ్మెంట్ ప్రతి ఒక్కరికి ఉంటుందని, అలాగే మా వెన్నెంటే నడిపిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జోష్ ఇండియన్ ఫిలిం అండ్ బిజినెస్ నంది అవార్డ్స్, దీనికి చాలా సపోర్టు ఈ ప్రభుత్వం నుంచి ఉంది. అందరూ చాలా వెనుకుండే నడిపించారు. ముందు నేనున్నాను కావచ్చు, కానీ దీని వెనుక చాలా మంది సపోర్ట్ ఉంది. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ఐటీ మినిస్టర్ శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి మరొకసారి మా ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ సపోర్ట్ మాకు ఎల్లవేళలు మాకు ఉండాలని, ఇక్కడికి మా కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ, మీ సపోర్ట్ నాకు ఎల్లవేళలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం. సో గట్టిగా చప్పట్లు. ద చైర్మన్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్ అండి, మనసు పెట్టి ఒక చిన్న గ్రామం నుండి ఆయన పట్టుదలతో ఇక్కడ వరకు నిలిచి ఎంతో మందికి సహకారాన్ని ఇస్తూ, మరి ఒక డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్గా ఉండి మరి ఈ రోజున మంచి జోష్ అవార్డ్స్ని ఎంతమందికి గానో ఇచ్చారు. థ్యాంక్ యూ మిస్టర్ సంజోష్. ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్. మీకు ఇలాంటి ఈవెంట్స్ మరిన్ని జరుపుకుందాం.